తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. 3 రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. అలాగే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకొచ్చాయి. తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం 16 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. దాదాపు 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా తెలంగాణ ఏర్పాటు తరువాత రికార్డు స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు 4 గింతలు మించాయి. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను వారికి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త చరిత్రను లిఖించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచి ప్రపంచానికి మరోమారు చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. మొత్తం 16 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సన్ పెట్రో కెమికల్స్ ఈ సంస్థ భారీ పంప్ స్టోరేజీ, జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు రానున్నాయి. 3,400 మెగావాట్ల పంప్ స్టోరేజీ హైడ్రో విద్యుత్, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుండగా 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ కంట్రోల్ ఎస్. ఈ సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుండగా అందుకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా 3,600 మందికి ఉపాధి లభించనుంది. జేఎస్డబ్ల్యూ రాష్ట్రంలోనే మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుంది. అందుకు 800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ ఉండగా 200 ఉద్యోగాలు రానున్నాయి. ఇక నెక్స్ట్ ఏమో స్కై రూట్ ఏరోస్పేస్. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దానికోసం 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నెక్స్ట్ మేఘా ఇంజనీరింగ్ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. అందుకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఫలితంగా 5,250 మందికి ఉపాధి దొరకనుంది. ఇంకా హెచ్సిఎల్ టెక్ సెంటర్ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక నెక్స్ట్ విప్రో. హైదరాబాద్లో విప్రో కంపెనీ తన సేవలను విస్తరించబోతోంది. గోపనపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి.
ఇక తెలిసిన ఇన్ఫోసిస్, హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ను సైతం విస్తరిస్తున్నారు. పోచారంలోని ఐటీ క్యాంపస్లో కొత్త సెంటర్ ఓపెన్ కోసం ఆ సంస్థ 750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఫలితంగా 17,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో చాటిల్ క్యాపిటల్ను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. వీటిలో దాదాపు 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అందుకోసం ఈ సంస్థ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నెక్స్ట్ ఉర్సా క్లస్టర్స్, అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ స్థాపించనుంది. అందుకు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నెక్స్ట్ బ్లాక్, ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. నెక్స్ట్ అక్షత్ గ్రీన్ టెక్ మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఈ సంస్థ ఏర్పాటు చేయనుండగా ఇందుకు 7,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 ఉద్యోగులకు సదుపాయం ఉండేలా హైదరాబాద్లో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.